75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కావలి వైఎస్సార్సీపీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆవిష్కరించారు. ఆర్డీఓ కార్యాలయంలో జాతీయ జెండాను ఆర్డీఓ సీను నాయక్ ఆవిష్కరించారు. జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు. ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేశం కోసం పోరాడిన వారందరినీ మనం గుర్తు చేసుకోవాలన్నారు. భారతదేశాన్ని అభివృద్ధి పథంలోకి యువత తీసుకుని పోవాలన్నారు. భారతదేశ పట్ల ప్రతి ఒక్కరికి దేశభక్తి చాటే విధంగా యువత నడవాలి అన్నారు. మలయజ సీతలా సస్యశ్యామలాం మాతరం. మన భావితరాలకు అందరూ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. మన పిల్లలు కూడా మన దేశానికి స్వాతంత్రం ఎందుకు వచ్చింది, గతంలో ఎవరి పరిపాలనలో ఉండాము, వారి నుంచి విముక్తి ఏ విధంగా వచ్చింది, ఇవన్నీ కూడా తెలియజేసేదానికి ఇటువంటి కార్యక్రమాలు తప్పకుండా చేయాలి. తప్పకుండా ఎవరైతే దేశం కోసం పోరాడారో వాళ్ళందరినీ కూడా మనం గుర్తు చేసుకోవాలి. వాళ్ళ ఆశయాలను కొనసాగించాలి. వాళ్ళు చెప్పిన బాటలో మనమంతా కూడా నడవాలి. తప్పకుండా మన భారతదేశాన్ని అభివృద్ధి పదవికి తీసుకెళ్లాల్సింది ముఖ్యంగా యువత. వాళ్ళు కూడా భారతదేశం పట్ల గౌరవభావాన్ని పెంపొందించే విధంగా సూచనలు చేస్తూ తప్పకుండా వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా భారతదేశం కోసమే మంచి చేసే విధంగా ఉండాలని నేను మనసాగా కోరుకుంటూ